నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రేపు మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్ట్రిక్ సమస్యతోటి మనం బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మనం తీసుకున్నటువంటి డైట్ కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే డైట్‌ని కరెక్షన్ చేసుకొని మనం ఒక మంచి డైట్‌ని తీసుకొని ఏ రకంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలుసుకుందాం. ఇవాల్టి వీడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినీలా గారు. వినీలాస్ స్పార్కిల్ నుంచి. హలో మ్యామ్. హాయ్. మ్యామ్ సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో మేజర్ ప్రాబ్లమ్. అందరిలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ దగ్గర నుంచే పిల్లలతో సైతం కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. బికాస్ వాళ్ళు తీసుకున్నటువంటి డైట్ కూడా కారణం కావచ్చు. ఇదే కారణం అనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. రైట్? సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది? అండ్ డైట్‌తోనే దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అంటారా? కొన్ని డైట్‌తో కరెక్ట్ చేసుకోలేము. యూ నీడ్ టు కన్సల్ట్ ద ఫిజిషియన్ ఆర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అది కంపల్సరీ. క్రానిక్ డిసీజెస్ అని చెప్పలేం గానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా పెద్ద ప్రాబ్లం. అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పలు రకాలుగా ఉంటది. అంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని తింటే. అవును. అవి తిన్నా కూడా గ్యాస్ట్రిక్ రాకూడదు అని అడుగుతా ఉంటారు. అలా అలా అయితే కుదరదనమాట. అవి పడనివి పక్కన పెట్టేసేయాలి. ఓకే. సో కొంతమందికి ఈ వెజ్ ప్రోటీన్ తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. కొంతమందికి తిన్నది అంటే ఆయిలీ ఐటమ్స్ తింటే ఇట్లా పైకి మంటలాగా వస్తూ ఉంటుంది. రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. కొంతమందికి గట్ ఇష్యూస్ ఉంటాయి. అసలు ఏంటి గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది ఒకటే పేరు. బట్ ఎలాంటి ఎన్ని రకాలుగా ఉంటుందనేది. ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. అసలు ముందు మీ సింటమ్స్ని బట్టి ఫిజిషియన్ని కలిసి ఆయన కూడా డైట్ మార్చమంటారు. సో డైట్ ఏమన్నా కావాలి అంటే కూడా డైట్ మనం ఇలా ఈ విధంగా పాటించవచ్చు. యూజువల్గా మన టమ్మీ అనేక ఫుడ్స్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఈజీగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ప్రాసెస్డ్ ఫుడ్, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు కాంటినెంటల్, ఒకరోజు రోజుకొకటి. సో అందుకని అది డిస్టర్బ్ అయ్యేదే, ఆ గట్ లైన్ కూడా పాడయ్యేదే ఇలాంటి ఫుడ్స్ వల్లే. ఆబ్వియస్గా అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు లైక్ పెసరపప్పు తిన్నా లేకపోతే కందిపప్పు తిన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటారు. పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో అది ఈ సమస్య వచ్చిన తర్వాత తింటే ప్రాబ్లమా, లేకపోతే ఎవరు తిన్నా కూడా ప్రాబ్లం వస్తుంది అంటారా? అదే పెసరపప్పుని నానబెట్టి కడిగి చక్కగా బాయిల్ చేసుకున్నాక వెజిటబుల్స్తో కలిపి తింటే రాదు. అలా తినం కదా మనం. పప్పుగా తినాలి. సో వెజ్జీస్ కూడా మంచిగా బాయిల్ చేసి సాట్ చేసుకొని దాంట్లో పెసరపప్పు వేసుకొని దాల్ తినాలి అనుకుంటే సో ఆకుకూర ఎక్కువ వేసుకొని పప్పు చేసుకోవచ్చు, పప్పు తక్కువ వేసుకొని. ఒత్తి పప్పు మనం చేసుకుంటాం. అలా కాకుండా ఎనీ వెజిటేబుల్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవాలి అంతే. సో అలా చేసుకొని తినచ్చు. అసలు రోజు ఒకటే ఫుడ్, అదే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి 45 days ఒకటే ఫుడ్ తినిపిస్తాం. ఇంక వేరే తినమన్నా. ఓకే. వాళ్ళకి మార్నింగ్ ఒకటే బ్రేక్ఫాస్ట్ పెడతా, మధ్యాహ్నం ఒకటే ఫుడ్ చెప్తా, అండ్ నైట్ కూడా ఒకటే ఫుడ్ చెప్తా. ఇలా 45 days చేసుకొని రమ్మంట. వాళ్ళకి పడే ఇంగ్రీడియంట్స్ ఏం తింటారు, మీకు ఏది తిన్నప్పుడు లేదు అనేది అడుగుతా. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇప్పుడైనా ఎవరైనా మనం ఏం తింటున్నాం అనేది మన బాడీయే చెప్తుంది. ఇప్పుడు ఈరోజు తిన్న ఫుడ్ రేపు వాష్రూమ్ అవ్వలేదంటే అది మనకి పడలేదు. కాన్స్టిపేషన్ మనకి పడనప్పుడే వస్తుంది. మనం కాన్స్టిపేట్ ఎప్పుడవుతామో, మనం ముందు రోజు హార్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేట్ అవుతాము, లేదా మోషన్స్ అన్నా అవుతాయి. రెండిట్లో ఒకటి జరిగింది. ఏది లేదు, హ్యాపీ మోషన్ అయిపోయింది, అంతా బాగుంది అంటే ఆ ఫుడ్ మీకు సూట్ అయినట్లు. సో ఏదన్నా అంటే మరి ఇప్పుడు ఈ 45 days ఒకటే రకమైన ఫుడ్ తీసుకుంటే స్టమక్కి అదే అలవాటు అయిపోతుందేమో కదా. ఆ తర్వాత వేరే ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏంటి? అదే వేరే ఫుడ్లు కూడా లైట్గా, అంటే ఎక్కువ హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకుండా లైట్ ఫుడ్స్ తినటం ముందు అలవాటు చేయాలి, ముందు టమ్మీకి. ఆ తర్వాత ఎప్పుడన్నా తీసుకోవాలి. కానీ ఎప్పుడు వాళ్ళు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోకపోతే డాక్టర్ కూడా ఏం చేయలేరు. సో ఒకటే ఫుడ్, అంటే ఇప్పుడు మార్నింగ్ ఒక 2 ఇడ్లీ తింటున్నారు అనుకోండి చట్నీతో లేదా సాంబార్తో, అది కంటిన్యూ చేయమంటాం. మధ్యాహ్నం చక్కగా పెసరపప్పు అన్నం కిచిడీ లాగా తినమంటాం. అండ్ రాత్రి కర్డ్ రైస్ తినమంటాం. లేదా పొద్దున్నే చక్కగా చద్దన్నం
రాత్రే ఒక 2 స్పూన్స్ అన్నం పెట్టేసి, పెరుగు పెట్టేసి, సీడ్స్ అన్నీ వేసేసి నానబెట్టేసింది పొద్దున్నే గీతో తాలింపు వేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాం. ఓకే. ఆఫ్టర్‌నూను కిచిడీ తినమంటాను. ఓకే. అండ్ నైట్ 2 ఇడ్లీ తినమంటాను. ఈ ప్యాటర్న్ ఎళ్తాను. ఓకే. కొంతమంది మార్నింగ్ అన్నం తినను, నేను చద్దన్నం తినలేను అంటారు. ఇంక అప్పుడు మార్నింగ్ నానబెట్టేసి నైట్ తినమని చెప్తా వాళ్ళకి. బట్ చాలామంది ఒప్పుకుంటారు. పొద్దున్నే చద్దన్నం తింటారు. అంటే గట్ చాలా గుడ్ బ్యాక్టీరియాకి మంచిది, గట్‌కి మంచిది, గట్ లైన్‌కి మంచిదని ఎస్. వింటారు. బట్ ఈ విధంగా ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ చేసినా అక్కడ ఏమన్నా రిపేర్ అవుతది. అంటే టమ్మీ హ్యాపీ అవుతది. ఓకే. టమ్మీ ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. డిఫరెంట్ ఫుడ్స్ అసలు ఇప్పుడు ఇదివరకు ఇన్ని డిఫరెంట్ ఫుడ్స్ ఉండేవి కాదు. దీంతో పాటుగా వాళ్ళు కాఫీ, టీ అలవాట్లు ఏమైనా ఉంటే కంప్లీట్ మానిపించేస్తారా? కంపల్సరీ ఆపేయాల్సిందే. ఓకే. సిగరెట్ తాగుతున్నా ఆపేయాల్సిందే, ఆల్కహాల్ తాగుతున్నా ఆపేయాల్సిందే, కాఫీ, టీ తాగుతున్నా ఆపేయాల్సిందే. ఓకే. నో డౌట్. కెఫిన్ అనేది అసలు అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటాను. మార్నింగే లేచంట వాళ్ళు పరగడుపున అరటిపండు తింటే సమస్య తగ్గుతుందని చెప్తున్నారు. సో, మేము అది ఫాలో అవుతున్నాం అని చెప్తారు. అసలు అలా పరగడుపున తినొచ్చంటారా? తినొచ్చు. అది కూడా కరెక్టే. బట్ అరటిపండు చాలా మందికి పడదు. అది తిన్నప్పుడు కూడా కొంతమందికి బాగా తేపులు రావటము, డైజెషన్ ఇష్యూ రావటము, గ్యాస్ట్రిక్ ఇష్యూ రావటం ఉంటుంది. అది లేని వాళ్ళు తినొచ్చు. ఓకే. అదే పొద్దున్నే రాత్రి పెరుగులో నానబెట్టిన అన్నము, నెయ్యితో తాలింపు వేసుకొని తిన్నది, ఉల్లిపాయ వేసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు. కడుపు చల్లగా ఉంటది. ఓకే. సో, వాళ్ళు టమ్మీకి ఏ హ్యాపీ ఫుడ్ ఉంటదో అది తినాలి. మీరు అన్‌హ్యాపీగా ఉన్నారు టమ్మీ వల్ల. మీరు టమ్మీని హ్యాపీ చేయాలి. సో, అందుకనే పొద్దున్నే రాత్రి ఒక 2 స్పూన్స్, 3 స్పూన్స్ రైస్ వేసి కర్డ్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ రోస్టెడ్ అన్నీ రోస్ట్ చేసి నువ్వులు అన్నీ ఏసేసి పొద్దున్నే దాన్ని మెత్తగా మిక్సీ ఏసేసి నెయ్యితో తాలింపు వేసుకొని, సాల్ట్ వేసుకొని చక్కగా తాగేసేయి. ఓకే. చక్కగా రాగి పిండి కూడా దానిలో కలుపుకున్న అంబలి అసలు చాలా సేపు ఆకలవ్వదు. ఓకే. అండ్ మధ్యాహ్నం ఆకలేసినప్పుడు కిచిడీ తినొచ్చు. నైట్‌కి కూడా ఇడ్లీ. ఈ మధ్యలో మళ్ళీ మధ్యలోని స్నాక్స్ లాంటివి ఏవైనా ఇంకేమి తినకూడదు. ఈ ఫుడ్ సఫిషియంట్. ముందు టమ్మీని హ్యాపీ చేయాలి. టమ్మీ లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా అవి కొంచెం తగ్గాలి. అండ్ తర్వాత కూడా మీరు అంటే హార్డ్ ఫుడ్స్ పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, నూడిల్స్ అలాంటివి ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్ తగ్గించాలి. మసాలా ఫుడ్ తగ్గించాలి. ఎప్పుడో ఒకసారి తినాలి. తిన్నప్పుడు మీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎలివేట్ అవుతుంది. యూ నీడ్ టు అంటే ఈ 45 డేస్ ఎట్లనో చేస్తే అలవాటు అవుతుంది. ఎట్లనో ప్యాటర్న్ అలవాటు అవుతుంది ఒకటి. సెకండ్ థింగ్ రోజు ఒకటే రకమైన ఫుడ్ తినాలని అంటే మా వల్ల కావట్లేదు అనే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఇస్తారా? ఏదైనా చేంజెస్ చేస్తారా? ఇంకెప్పటికీ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే కనుక ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి. కొన్ని రోజులకి ఆ టాబ్లెట్స్ కూడా మళ్ళీ హయ్యర్ డోస్కి వెళ్తూ ఉండాలి. అలా వేసుకొని నేను ఇలా చేయలేను, అలానే చేస్తాను అనే ఆప్షన్ కూడా చాలా మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేము. మీన్స్ వాళ్ళు చేయలేనప్పుడు మనం ఏం చేయలేము. చేయగలిగిన వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఇంకా ఏమైనా ఇంటి చిట్కాలు ఉన్నాయా మ్యామ్ దీనికి? దీనికన్నా మంచి చిట్కా లేదు. చక్కగా పొద్దున్నే అన్నము, మధ్యాహ్నం కిచిడి, సాయంత్రం ఆ పప్పు చారుతో 2 ఇడ్లీ. ఓకే. ఇంకా వేరేది ఏమీ చేయక్కర్లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ మాక్సిమం తగ్గుతుంది. అయిపోయాక కూడా మీరు పాటించాల్సింది లైట్ ఫుడ్స్, గ్యాస్ రాని ఫుడ్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా టోస్ట్ చేసుకొని, బాయిల్డ్ వెజిటబుల్స్ టోస్ట్ చేసుకొని, గట్ ఫుడ్స్, కర్డ్ చక్కగా పొద్దున్నే చద్దన్నము ఇది ఇస్తూ మధ్యలో మీకు కావాల్సినవి తింటూ అలా మెయింటైన్ చేయగలిగితే బెటర్. ఒకప్పుడు చద్దన్నం పొద్దున్నే లేసి చక్కగా తినేవారు. బట్ రాను కాలంలో ఏంటంటే సో చద్దన్నం తినడం వల్ల ఒళ్ళు వచ్చేస్తుంది కాబట్టి సో చద్దన్నాన్ని అవాయిడ్ చేయమని అలా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ రావడం జరిగింది. నిజంగానే అలా జరుగుతుంది అంటారా? సో ఆలోచించేది కూడా చాలా మంది ఇదే. ఇప్పుడే పొద్దున్నే నేను ఇంత చద్దన్నం వేసుకొని నేను తిన్నాను అని అంటే నాకు ఒళ్ళు వస్తుందేమో. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా. అందుకని 2-3 స్పూన్లు అన్నం
ఆ, రైస్ ఇంకా అది మిస్ అయిపోయాను. రైస్ క్వాంటిటీ తగ్గించారు మీరు. ఆ, ఓకే. అదే మనం ఇప్పుడేమో అంత కష్టపడట్ల. పొద్దున్నే చద్దన్నం తిని ఓకే. పనులకెళ్ళేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంట్లో దంచేవాళ్ళు, చిమ్మేవాళ్ళు, వంటలు ఓకే. మీరు చేసేవాళ్ళు. పొద్దున్నే మంచిగా చద్దన్నం తినండి అంటే ఇంత రైస్ ఆహా! వేసుకొని తినేసి. అందుకని 2, 3 స్పూన్లు రైసు అని 3 టైమ్స్ నేనదే చెప్పాను. ఓకే. ఇదే నోట్ చేసుకోవాలి. నేను కూడా మిస్ అయ్యాను చూసారా? ఈవెన్ దో కిచిడీలో కూడా పెసరపప్పు కిచిడీయే. ఆ! ఓన్లీ పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లము, ఆహ్, టొమాటో అండ్ ఆనియన్స్ ఏసి విజిల్స్ రానిచ్చేసి ఎనిపి నెయ్యితో తాలింపు వేసుకోవాలి. హ్మ్. దానిలో కూడా 1, 2 స్పూన్స్ అంటే ఇంత ముద్ద అన్నమే కలుపుకోవాలి. ఓకే. పెసరపప్పే తినాలి. ఓకే. అది కూడా నానబెట్టి, వేపి నానబెట్టిన పెసరపప్పు. రైట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే వాళ్ళు వాళ్ళ డైట్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అండ్ వంటింటి చిట్కాలు కూడా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.